ఖచ్చితంగా ఒక నీతి కథను తెలుగులో స్క్రిప్ట్ రూపంలో అందిస్తున్నాను. శీర్షిక జ్ఞానం యొక్క వెలుగు. ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ప్రజలు సరళమైన జీవితం గడుపుతుంటారు. కాని కొందరు మూఢనమ్మకాలతో, అజ్ఞానంతో బాధపడుతుంటారు. పాత్రలు: రాము తెలివైన యువకుడు, జ్ఞానం కోసం తపిస్తాడు. సోము రాము స్నేహితుడు, మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్ముతాడు. గురువు జ్ఞాని, గ్రామానికి దూరంగా ఆశ్రమంలో ఉంటాడు. గ్రామ పెద్ద సంప్రదాయాలను బలంగా నమ్మే వ్యక్తి. గ్రామస్థులు వివిధ అభిప్రాయాలు గల ప్రజలు. స్క్రిప్ట్. సీన్ 1. పల్లెటూరులోని ఒక వీధి. రాము, సోము మాట్లాడుకుంటూ నడుస్తుంటారు. రాము, సోము, ఎప్పుడూ ఈ మూఢనమ్మకాలు, భయాలతో ఎందుకు జీవిస్తున్నావు? నిజమైన జ్ఞానం కోసం ప్రయత్నించాలి. సోము భయంతో: రాము, అలా మాట్లాడకు. మన పూర్వీకుల నమ్మకాలను ప్రశ్నిస్తే దేవుడు శిక్షిస్తాడు. రాము: దేవుడు న్యాయవంతుడు. నిజమైన జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన సంతోషిస్తాడు. గ్రామ పెద్ద వస్తు. గ్రామ పెద్ద: రాము, నీ మాటలు సరిగా లేవు. నీవు మన సంప్రదాయాలను అవమానిస్తుంటావు. రాము వినయంగా: క్షమించండి పెద్దవారు, నేను ఎవరినీ అవమానించాలనుకోవడం లేదు. కాని నిజమైన జ్ఞానం కోసం నా ప్రయత్నం కొనసాగిస్తాను. గ్రామ పెద్ద కోపంగా: నీవు మారకపోతే గ్రామం నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సీన్ 2. గురువు ఆశ్రమం. రాము గురువు ఆశ్రమానికి చేరుకుంటాడు. గురువు అతనిని ఆదరిస్తాడు. గురువు: రాము, నీవు జ్ఞానం కోసం వచ్చినందుకు సంతోషం. ఇక్కడ నీవు నిజమైన జ్ఞానాన్ని పొందగలవు. రాము: గురువర్య, నా గ్రామంలో ప్రజలు మూఢనమ్మకాలతో జీవిస్తున్నారు. వారికి జ్ఞానం ఎలా అందించాలో చెప్పండి. గురువు: జ్ఞానం అనేది వెలుగులాంటిది. అది చీకటిని తొలగిస్తుంది. నీవు నీ జ్ఞానంతో వారిని మార్చడానికి ప్రయత్నించు. గురువు రాముకు వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాల గురించి బోధిస్తాడు. సీన్ 3. పల్లెటూరులో సభ. గ్రామ పెద్ద ఆధ్వర్యంలో సభ జరుగుతుంది. రాము తిరిగి వస్తాడు. గ్రామ పెద్ద: రాము, నీవు మారావని ఆశిస్తున్నాను. రాము శాంతంగా: నేను మారలేదు, కాని నిజమైన జ్ఞానం పొందాను. ఇప్పుడు మీతో పంచుకోవడానికి వచ్చాను. రాము శాస్త్రాల ద్వారా, తార్కిక వాదనల ద్వారా మూఢనమ్మకాల గురించి వివరిస్తాడు. రాము: దేవుడు ప్రేమ స్వరూపుడు. ఆయన మనకు జ్ఞానాన్నిచ్చింది, ఆలోచించడానికి, తెలుసుకోవడానికి. గ్రామస్థులు ఆశ్చర్యంగా వింటారు. సోము కూడా ఆలోచనలో పడతాడు. సోము: రాము, నీ మాటలు నిజమని నాకు అర్థమైంది. నేను కూడా జ్ఞానం కోసం ప్రయత్నిస్తాను. గ్రామస్థులు రాము మాటలను అర్థం చేసుకుంటారు. మూఢనమ్మకాలను వదిలి జ్ఞానం వైపు అడుగులు వేస్తారు. సీన్ 4. పల్లెటూరులో మార్పు. గ్రామం జ్ఞానంతో వెలుగుతుంది. పిల్లలు చదువుకుంటారు. ప్రజలు శాస్త్రీయంగా ఆలోచిస్తారు. గ్రామ పెద్ద: రాము, నీవు మా కళ్ళు తెరిపించావు. నీవు మాకు గురువువయ్యావు. రాము వినయంగా: ఇది నా ఒక్కడి విజయం కాదు, మనందరి విజయం. జ్ఞానమే నిజమైన శక్తి. నీతి: జ్ఞానమే నిజమైన వెలుగు. మూఢనమ్మకాలను వదిలి జ్ఞానం వైపు అడుగులు వేయాలి.